మనిషికి అక్కర లేకుండా ప్రయత్నం లేకుండా అంటుకునేది ఏది అంటే సంఘం. దానికి ఏ శిక్షణా కేంద్రం కావాలి? మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, మా ఆవిడ, మా ఇల్లు, నా లాల్చి, నా దండ, నా పంచ, నా ఉంగరం, నా రుద్రాక్షలు, వీటికి ఏం పెద్ద శిక్షణ ఉండాలి ఏంటి? ఏమిటి వీటన్నిటితోటి ఏది ఆఖరికి నాతో వచ్చేది అన్నది రావడానికి చాలా శిక్షణ ఉండాలి. అందుకని ఆవిడంది, నువ్వు ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెడతావో అప్పుడు నీ మనసుకి శాంతి. సంఘమున్నంత కాలము శాంతి ఉండదు. సంఘాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? సజ్జనులతో సాంగత్యం పెట్టుకో. ఈ సంఘాన్ని తిప్పి అటువైపుకి. ఎవరో ఒకరితో కలిసి వాళ్ళకి చెందినవాడిని, వాళ్ళు నాకు చెందిన వాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు, నేను వాళ్ళకి తెలుసు అనకుండా ఉండలేవా? సత్పురుషులతో పెట్టుకో సహవాసం. ఆయనతో నాకు సహవాసం, నన్ను చూస్తే ఆయన సంతోషిస్తారు, ఆయన చెప్పింది వింటాను, ఆయనతో తిరుగుతుంటాను, అలా అనుకో, తరించిపోతాం. సంఘమన్నా విడిచిపెట్టు. సంఘము విడిచిపెట్టలేకపోతే సంఘాన్ని సత్పురుషులతో అన్నా పెట్టుకో.